Hi hello guys, welcome to Movie Stop Certified Reviews. నేను మీ అర్జున్ అండ్ ఈ వారం మీ అందరి ముందుకు రివ్యూ కోసం తీసుకొచ్చిన మూవీ అపరిచితుడు. క్లిష్టమైన కథలను తెరకెక్కించడం అంత ఈజీ ఏం కాదు. సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా పేరు పొందిన శంకర్ తీసిన అలాంటి సినిమానే అపరిచితుడు. తమిళంలో అన్యాన్గా రిలీజ్ అయిన ఈ సినిమా 2005 జూన్ 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు అపరిచితుడుగా వచ్చింది. అండ్ అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. సో ఆ సినిమా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కథలోకి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ ఫస్ట్. సో నెక్స్ట్ when it comes to స్టోరీ చాలా సింపుల్ అనమాట. పౌరులు ఎవరు చట్టాన్ని గౌరవించకపోవడం, విధులు సక్రమంగా నిర్వహించకపోవడం అండ్ అవినీతి పాల్పడడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల తనలో తన మదన పడిపోతుంటాడు హీరో రాము. ఇలా తనలో పేరుకుపోయిన అసంతృప్తి నుంచి పుట్టుకొచ్చిన క్యారెక్టరే అపరిచితుడు. సో ఇలా తన్ని సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ అపరిచితుల్లా మారి చంపేస్తుంటాడు మన హీరో రాము. అండ్ అట్ ద సేమ్ టైం నందిని అనే ఒక అమ్మాయి కోసం రేమో అనే క్యారెక్టర్ కూడా పుట్టుకొస్తుంది మన రాము నుంచి. సో ఇలా తన నుంచి మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్న విషయం రాము కూడా తెలియదు. సో ఇలా హత్యలు చేస్తున్న వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేయడం కోసం కేసుని టేకప్ చేస్తాడు డీసీపీ ప్రభాకర్. సో చాలా రీసెర్చ్ తర్వాత ఈ హత్యలను చేస్తుందని రాము అని తెలుసుకొని తనని అరెస్ట్ చేస్తాడు. అండ్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తనకున్న మల్టిపుల్ పర్సనాలిటీస్ ఆధారంగా తనని మానసిక వికాస కేంద్రంలో చేర్పించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో కథ ముగుస్తుంది. సో బేసిక్గా ఇది స్టోరీ లైన్ అనమాట. నెక్స్ట్ when it comes to performances, బేసిక్గా ఈ స్టోరీ చూడడానికి వినడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ స్టోరీని ఎలా హ్యాండిల్ చేశాడరా బాబు అని చెప్పి షాక్కి గురయ్యారనమాట. ఈ విషయంలో మాత్రం శంకర్ గారిని ఆల్ టైమ్ బెస్ట్ డైరెక్టర్గా ఒప్పుకొని తీరాల్సింది. అండ్ నెక్స్ట్ విక్రమ్ సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ యువకుడి పాత్రలో రాముగా, అవినీతిని అందబంధించే కర్కశుని పాత్రలో అపరిచితుడుగా, మోడర్న్ యువకుడి పాత్రలో రెమోగా ఆయన నటన అనితర సాధ్యం. ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు ఆయన అపరిచితుడుగానే గుర్తుపెట్టుకున్నారు. శివపుత్రుడు సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ కొంతమందికి నచ్చగా ఈ సినిమాలో ఆయన నటన మాత్రం అన్ని ఏజ్ గ్రూప్ ప్రేక్షకుల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో నందినిగా నటించిన హీరోయిన్ సదా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది. అండ్ హీరో ఫ్రెండ్గా నటించిన విక్రమ్ కామెడీ కూడా ఫుల్గా వర్కౌట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ, హీరో తండ్రిగా నటించారు నేదుమూడి వేణు గారు, అండ్ డీసీపీ ప్రభాకర్ గా నటించారు ప్రకాష్ రాజ్ గారు, అండ్ సైక్రాటిస్ట్గా నటించారు నాజర్ గారు. సో వీళ్ళ ముగ్గురు నటన కూడా అద్భుతంగా వర్క్ అవడం ఈ సినిమాకి పెద్ద ప్లేస్ అనమాట. అండ్ ఈ సినిమా కోసం ఫస్ట్ టైం ఏఆర్ రెహమాన్ గారిని పక్కన పెట్టి హ్యారీ శంకర్ని మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేశారు శంకర్. ఈ విషయంలో కూడా ఆయన 100% అవుట్పుట్ సాధించారు. ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ అద్భుతం అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటంటే విక్రమ్ యాక్టింగ్తో పాటు సినిమాలో మంచి మెసేజ్ ఉండడం. సో పౌరులందరూ తమ విధులు సక్రమంగా నిర్వహిస్తే దేశం బాగుపడుతుంది అన్న ఒక్క మాటని ఒక విభిన్నమైన పాత్ర ద్వారా చెప్పడంలో శంకర్ గారు ఫుల్ సక్సెస్ అయ్యారు. బేసిక్గా శంకర్ గారి సినిమాలు తమిళ ఆడియన్స్తో పాటు తెలుగు ఆడియన్స్ని కూడా ఫుల్గా ఆకట్టుకుంటాయి. కాకపోతే అంతకుముందు పెద్దగా పరిచయం విక్రమ్ గారితో ఈ సినిమా తీయడంతో స్టార్టింగ్లో కొంచెం డౌట్ ఉండేది సినిమా హిట్ అవుతుందా లేదా అని. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఫర్ అపరిచితుడు గైస్. అండ్ మీకు కూడా ఏదైనా ఇలా బాగా నచ్చిన మూవీ ఉండి యూ గైస్ కెన్ కామెంట్ డౌన్ బిలో, నేను ఆ మూవీకి రివ్యూ చెప్తాను. అండ్ అప్పట్లో ఆ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో కూడా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ హ్యావ్ ఫన్ గైస్, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మూవీ స్టాప్. దిస్ ఈస్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.